చనిపోయిన వారి పేరు రూపన్. బాడీలో కూడా చాలా బుల్లెట్స్ ఉన్నాయి. అలాగే ఇంకా ఇక్కడ కూడా ఎంటీ సెల్స్ ఉన్నాయి. సార్ ఇది ఒక ప్రాపర్ షూట్అవుట్ సార్. సార్ ఇది .9mm బుల్లెట్. దీన్ని ప్రొఫెషనల్ షూటర్సే యూజ్ చేస్తారు. సార్ ఇతను బలరాజ్, ఇతన్ని కలవడానికి వచ్చారు. ఇది అసలు ఎలా జరిగింది? సార్ అంతా స్పీడ్గా జరిగిపోయింది సార్. నేను అసలు నమ్మలేకపోతున్నాను. రూబన్ నాకు ఫోన్ చేసి తొందరగా నువ్వు ఇక్కడికి రా అని చెప్పాడు. వాడి వాయిస్ వింటుంటే ఏదో టెన్షన్లోనే ఉన్నాడు. నేను వాడిని మా క్యాబిన్లో కూర్చోమని చెప్పాను. తర్వాత నేను ఇక్కడికి వచ్చి చూసినాక ఇలా జరిగిందని తెలిసి. ఎందుకింత కంగారుగా ఉన్నారని మీరు అడగలేదుగా? సార్ రూబన్ నా దగ్గర వాడికేదో ఒక 50 లక్షల రూపాయలు కావాలని నాకు చెప్పాడు. నేను ఎందుకు ఏంటి అని కూడా అడగలేదు. రూబన్ నా క్లోజ్ ఫ్రెండ్ సార్. సరే నేను ఇస్తానని చెప్పాను. కానీ వాడెందుకు ఇంత అర్జెంటుగా ఇంత డబ్బు అడిగాడో నాకు అస్సలు తెలియదు. మేడం ప్లీజ్ వద్దు, ఇక్కడ ఉండండి. చెప్పండి మామ్ ప్లీజ్ కాస్త కంట్రోల్ చేసుకోండి. ఇలా జరిగినందుకు నిజంగానే మేము బాధపడుతున్నాము. కానీ మేము ఇప్పుడే ఎంక్వైరీని మొదలుపెట్టాం. మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేమే స్వయంగా వచ్చి మిమ్మల్ని కలుస్తాం. నేను చూడాలి. ఒక్కసారి చూడాలి. ఒకసారి చూడనివ్వండి. సునీత ఇప్పుడు ఎలా ఉన్నారు? షీస్ ఫైన్. ఆవిడతో మాట్లాడచ్చా? సరే. రూపన్ సార్ గురించి విన్నాను. చాలా బాధంగా ఉంది. మీరు? సరే నా పేరు యష్, మా లాండ్రీ మేనేజర్. మీరు కాస్త సునీతని పిలవగలరా? ఇదిగో వెళ్తాను. ఇలా చూడండి, రూపన్ ఎలాంటి వారు అంటే ఆయన మిగతా వాళ్ళతో ఎలా నడుచుకుంటారు? లాండ్రీలో ఎవరితోనైనా గొడవ పడతారా? లేదు సార్, అతను చాలా మంచి మనిషి. ఎవరితోనూ ఎలాంటి గొడవ చేయరు. అతను చాలా డౌన్ టు అర్త్ సార్. మీరు ఆఖరిసారి రూపేన్ ఎప్పుడు చూశారు? సార్ నిన్న సాయంకాలం ఇద్దరు కలిసాం సార్. కాల్ వచ్చిందని బయలుదేరేశారు సార్. ఈ పరిస్థితిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల మమ్మల్ని క్షమించండి మేడం. మాకు మీ సహాయం కావాలి. అప్పుడే అతను హత్య చేసిన వాళ్ళని పట్టుకోగలం. సరే, విషయం ఏంటో చెప్పండి. మీ హస్బెండ్ ఏమైనా ప్రెషర్లో ఉన్నారా? అతను ప్రెషర్లో ఉండడం కానీ లేదా స్ట్రెస్లో ఉండడం కానీ మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? చెప్పండి. ఏమైనా మార్పులు వచ్చాయా? నాకు తెలుసు ఒకరోజు ఇలా జరుగుతుంది అని. ఆయన చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. పైగా ఇలా చూడండి సునీత, మీరు టెన్షన్ అవ్వకండి, దేనికి భయపడకండి. విషయం ఏంటో మాకు స్పష్టంగా చెప్పండి. యాక్చువల్లీ కొన్ని రోజుల క్రితం నుంచి ఏదో ప్రైవేట్ నంబర్ నుంచి బెదిరింపు కాల్ వస్తూనే ఉంది. కానీ ఇలాంటి కాల్ దీనో నంబర్కి కూడా వచ్చింది. వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. చాలా నీచంగా దారుణంగా మాట్లాడుతున్నారు. 5 కోట్లు అడిగారు. అతను తన పేరు కట్టా కిషోర్ అని చెప్పాడు. సార్ ఇంతకు తను గ్యాంగ్స్టర్ కదా? అవును, వాడే. క్రైమ్ వరల్డ్కి మహారాజని చెబుతారు కదా. అందుకే రూపాయలు 80 లక్షలు క్యాష్ అడిగారు అనుకుంటాను ఆ కట్టాకి ఇవ్వడానికి. దీనికంతటికి అసలు నువ్వే కారణం. నేనేం చేయగలను వదినా? మేము బిజినెస్ చేస్తున్నాం అంతే. అన్నయ్యకి ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు వదినా. సార్, నేను రూబెన్ అన్నయ్య ఒక బీ ఫ్రెష్ అని లాండ్రీ నడుపుతున్నాం సార్. మా బిజినెస్ చాలా బాగా నడుస్తోంది. ఇన్ఫ్యాక్ట్ రూబెన్ అన్నయ్య ఒక బిజినెస్ పర్సనాలిటీగా మారిపోయారు. చాలా బిజినెస్ వీకెండ్లో రూబెన్ అన్నయ్య గురించి, ఆయన బిజినెస్లో ఎంత వేగంగా ఎదిగారన్న స్టోరీస్ కూడా వచ్చాయి సార్. ఈ రూపన్ సక్సెస్ స్టోరీని తప్పైన వాళ్ళు చదివారు. సూపర్. ఇప్పుడు గ్యాంగ్స్టర్స్ కూడా బిజినెస్ మ్యాగజైన్ని చదువుతున్నారా ఏంటి? ఈ కటా ఇన్ఫర్మేషన్ సేకరించాలి.
ఏదైనా దొరికిందా? ఎస్ సార్. ఆ, ఇది చూడండి సార్, కట్టా కిషోర్. గొప్ప గొప్ప వాళ్లతో ఇతనికి కనెక్షన్ ఉంది. ఇండియాకి బయట నుంచే ఆపరేట్ చేస్తున్నాడు. ఎప్పుడూ ఒకే చోట ఉండడు. 2వ నంబర్ బిజినెస్ చేయడంలో గొప్ప వ్యక్తి. వీడికి అగైనిస్ట్గా చాలా కేసులు ఫైల్ అయ్యాయి, కానీ అరెస్ట్ మాత్రం చేయలేకపోతున్నారు. ఎక్కడో కూర్చుని ఇష్టం వచ్చినట్టు వీడు అందర్నీ ఆడిస్తున్నాడు. దేన్నైనా వాడు పొందగలడు సార్. సార్, ఈ కట్టా కిషోర్ స్మగ్లింగ్, గ్యాంబ్లింగ్ అండ్ డ్రగ్స్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. వీరిలాంటి పెద్ద పెద్ద బిజినెస్లకంతా ఎలా వచ్చుంటాడు సార్? పూర్వి, ఈ క్రిమినల్స్ అంతా ఒకే ప్యాటర్న్ లో పనిచేస్తారని మనం చెప్పలేం, అర్థమైందా? ముందుగా నువ్వు దాన్ని బాగా తెలుసుకోవాలి. ఏమైంది ఫ్రెడీ? రూబన్ కాల్ హిస్టరీ బాగా చెక్ చేసావా? అవును సార్, రూపెన్ కు ప్రైవేట్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. అది VPN ఇంటర్నెట్ నుంచి వచ్చింది. సార్, ఒక చిన్న సమస్య ఉంది. VPN ఇంటర్నెట్ ద్వారా కాల్ చేసింది మనం అసలు ట్రేస్ చేయలేం సార్. ఈ కట్టా కిషోర్ చాలా చాలా బ్రిలియంట్గా ఉన్నాడు. అంత సులభంగా ఎవిడెన్స్ను వదిలిపెట్టాడు, అర్థమైందా? అనేకంగా మనం లాండ్రీ బిజినెస్ జరిగే చోటికి వెళ్ళాలి అనుకుంటా. ఎందుకంటే అప్పుడే మనకి దీని గురించి మొత్తం విషయాలు బయటపడతాయి. రే, ఎవర్రా మీరు? అరే, మీ లాండ్రీ ఎక్కడుంది? సార్, సిటీకి బయట ఉంది సార్. సిటీకి బయట? మీరు మీ లాండ్రీని సిటీకి ఇంత దూరంగా ఎందుకు ఉంచినట్టు? సార్, అది రూబిన్ అనే డెసిషనే సార్. లాండ్రీని సిటీకి బయటే పెట్టాలని ఆయన చెప్పారు. ఎందుకంటే అన్నీ కూడా తక్కువ ధరకు దొరుకుతాయని చెప్పారు. అంటే చీప్ ల్యాండ్, ఎలక్ట్రిసిటీ, పర్మిట్స్. మా బిజినెస్కి ఇదంతా ఎంతో అవసరం సార్. హలో, ఏంటి సార్? మా లాండ్రీలో అటాక్ జరిగిందంట సార్. రండి సార్. ఇదా? ఇక్కడేం జరిగింది? సార్, ఈరోజు పొద్దున వచ్చి చూస్తే ఇక్కడ వాచ్మెన్ కింద పడింది చూశాను సార్. తర్వాత నేను హాస్పిటల్కి పంపించాను. ఈ ఎంప్లాయ్ ఏం చెప్పారంటే బైక్లో ఇద్దరు వచ్చారంట. సెక్యూరిటీని కొట్టేసి తాళం తీసుకెళ్లారంట. ఈ ఇద్దరు బైకర్స్ ఖచ్చితంగా రూపెన్ను చంపిన వాళ్ళే ఉంటారు. కానీ ఇక్కడ ఇన్ని సీసీటీవీ కెమెరాలున్నాయి. ఇన్ని సీసీటీవీ కెమెరాలున్నాయంటే అంత స్పెషల్గా ఏమున్నట్టు? సార్, నాకు దీని గురించి అసలు ఏమీ తెలియదు సార్. కానీ ఈ కెమెరాలని పెట్టింది రూబిన్ అన్నయ్య సార్. రెడీ, ఆ రికార్డింగ్ చెక్ చేయి. ఏమైనా దొరుకుతుందా చూద్దాం. అంత గొప్పగా ఇక్కడేముంటుంది? ఇన్ని కెమెరాలు పెట్టాల్సిన అవసరం ఏంటి? సార్, అలాంటిదేం లేదు సార్. లాండ్రీకి చాలా బట్టలు వస్తూ ఉంటాయి అంతే. సార్, సీసీటీవీ హార్డ్ డ్రైవ్ మిస్ అయిపోయింది సార్. ఒకవేళ బైకర్సే దొంగిలించుంటారు. ఓ, అలాగే ఈ లాండ్రీలో మనుషులు లేరా? స్టాఫ్స్ ఎక్కడున్నారు? సార్, బాస్ చనిపోయారు కాబట్టి నేనే లీవ్ ఇచ్చాను సార్. సార్, మీరు లాండ్రీలో ఎక్కించడం వల్ల రిజిస్టర్ ఉంటుంది. మీ డెలివరీ స్లిప్స్, అకౌంట్ బుక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకురండి. అలాగే సార్. సార్, ఇదిగోండి రిజిస్టర్.
సో ఈ అకౌంట్ బుక్ చూస్తున్నప్పుడు రూపాయలు ఇంకా తీనుకి ఇయర్లీ ప్రాఫిట్ 2.5 కోట్ల. అలాగే పోయిన సంవత్సరం 2 కోట్లు, దానికి ముందు సంవత్సరం 1.5 కోటి. నాకు అర్థం కావట్లేదు. 5 కోట్లు అడిగారు. ఈ కట్టా కిషోర్ ఎక్స్టార్షన్లో ఇంత పెద్ద అమౌంట్ ఎలా అడిగాడు? వాడు యాన్యువల్ ప్రాఫిట్ కంటే 2 ఎక్కువ అడిగాడు. మీరిద్దరూ ఏదైనా మా దగ్గర దాస్తున్నారా? లేదు సార్. చివరి ఛాన్స్ ఇది, మళ్ళీ అవకాశం ఇవ్వను. సార్ నేనెందుకు దాస్తాను చెప్పండి? మా అన్నయ్యని చంపిన వాడిని కనిపెట్టాలని నేను ఇంత పోరాటం చేస్తున్నాను సార్. మేము దాన్ని తప్పకుండా కనిపెడతాం. ఫ్రెడీ, పంకజ్, ఇక్కడున్న ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేయండి. ఈ కెమికల్స్ బాటిల్స్ అన్నిటినీ ఫోరెన్సిక్కి పంపించండి. సార్ నేను రూపన్ ఇంకా దీను లాండ్రీ బిజినెస్ గురించి తెలుసుకున్నా. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ బిజినెస్ సార్. సార్ వీఫ్రెష్ లాండ్రీ చాలా 3 స్టార్ హోటల్స్ తో కాంట్రాక్ట్ వేసుకున్నారు. హరిస్టార్ హోటల్, ఇంకా స్టారెష్ హోటల్, ఇంకా లియోన్ హోటల్. ఇక్కడికి వాళ్ళు ఆల్టర్నేట్ డేస్ లో బట్టల్ని డెలివర్ చేస్తున్నారు, మురికి బట్టల్ని తీసుకుంటున్నారు. ఇంకా ఈ 2 హోటల్స్, మ్యాక్టీ హోటల్ ఇంకా ఏ స్టార్ హోటల్స్, ఇక్కడ వారంలో 2 రోజులకే వాళ్ళు డెలివర్ చేస్తున్నారు సార్. ఈ 2 హోటల్ బిజినెస్ లో ఈ హోటల్స్ కంటే చాలా ఎక్కువగా వెళ్తోంది. ఓ అలాగా? నువ్వెందుకు వచ్చావు? ఆ కెమికల్ గురించి నీకేమైనా తెలిసిందా? అది చెప్పడానికే వచ్చాను. ఫస్ట్ అది చెప్పు. హై క్లోరైడ్ మిథైల్ ఆక్సైడ్, బహుశా క్లోరోమిక్సైడ్. ఇంకా నయం, మీరంతా చెప్పడానికి ముందే నేను మిమ్మల్ని ఆపాను. మంచి పనైంది. ఒకవేళ మొత్తం గనుక వినుంటే నా బుర్ర అట్నుంచిటు ఇట్నుంచటు అంత గందరగోళం అయింది. ముందుగా విషయం ఏంటి అనేది నువ్వు కరెక్ట్గా చెప్పవయ్యా. ఏంటిది అది? అది చాలా సున్నితమైంది. ఏంటది? కెమికల్. అందుకని ప్రతి దాంట్లో చాలా సులభంగా కలిసిపోతుంది. దీన్ని చాలా కెమికల్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ బాస్, లాండ్రీ ఇండస్ట్రీలో దీనికి ఎలాంటి సంబంధం లేదు. క్లోత్స్కు దీనికి ఎలాంటి సంబంధం లేదు, అసలు అవసరమే లేదు. దయా, ఈ కెమికల్ని బట్టలు ఉతకటానికి ఉపయోగించకపోతే అప్పుడు ఈ కెమికల్ ఆ లాండ్రీలో ఎందుకు ఉంచారు? సార్ ఇవన్నీ ఆ హోటల్కు వెళితేనే తెలుస్తుంది సార్. దయా, జస్ట్ థింక్, మొత్తం హోటల్స్ అన్నీ కూడా దీనికి సంబంధించిన లాండ్రీ వ్యాన్లే. 2 రోజులకి ఒక్కసారి బట్టలు తీసుకుంటానికి రప్పిస్తారు. కానీ అన్ని హోటల్స్లో కూడా వారానికి 2 సార్లే రప్పిస్తూ ఉంటారు. రూబన్ చావుకి ఈ 2 హోటల్స్కి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది. ఈ ఈక్ స్టార్ హోటల్కి, మ్యాక్ట్యూ హోటల్కి కూడా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మేము ఈ హోటల్ మేనేజర్తో మాట్లాడాలి. చెప్పండి సార్, ఇక్కడ నేనే మేనేజర్ని. హో, మ్యామ్ మేము సిఐడీస్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. అసలు విషయం ఏంటి? సరే, వీఫ్రెష్ లాండ్రీ మీ హోటల్కి వారానికి 2 సార్లే డెలివరీ చేస్తున్నారు కదా మేడం, చెప్పండి. వీఫ్రెష్ లాండ్రీ? అసలు మీరేం అడుగుతున్నారు? నాకేం అర్థం కాలేదు. చూడండి మేడం, మాకంతా బాగా తెలుసు. అసలు మీ హోటల్కు వీఫ్రెష్ లాండ్రీతో కాంట్రాక్ట్ ఉంది. సార్, మీకేదో తప్పుడు ఇన్ఫర్మేషన్ అందినట్టుంది. తప్పు ఇన్ఫర్మేషనా? అంటే? అవును, మా హోటల్లోనే లాండ్రీ ఉంది. మేము కాంట్రాక్ట్ బయట ఎందుకు ఇస్తాం? అయినా మా లాండ్రీ పనంతా మా ఇంటర్నల్ స్టాఫే చేస్తారు. అదెలా జరుగుతుంది? సార్, నేను ఇక్కడ 5 years గా పనిచేస్తున్నాను. ఇక్కడ బయట నుంచి బట్టలు రావు, లోపల నుంచి బయటికి వెళ్ళవు. అలాగా? ఇక్కడ నుంచి బట్టలు రావడం లేదు, పోవడం లేదంటే మరి వీఫ్రెష్ లాండ్రీ బండి ఎక్కడికి వెళుతున్నట్టు? సార్, ఇది డ్రైవర్ లిస్ట్ సార్. ఏ డ్రైవర్ ఏ లాండ్రీకి వెళ్తారని ఉంది సార్. ఈ మదన్, వీరేన్, మీరిద్దరూ కాస్త ముందుకు రండి. చెప్పండి సార్. మదన్ ఇంకా వీరేన్, మిగతా డ్రైవర్లందరూ అన్ని హోటల్స్కి వెళుతున్నారు. కానీ మీరిద్దరు మాత్రం ఈ ఏ స్టార్ మాథ్యూ హోటల్కి మాత్రమే వెళుతున్నారు రెగ్యులర్గా. సార్, ఇదంతా మా పని. అన్ని హోటల్స్కి ఇవ్వాలి, తీసుకోవాలి. అలాగా? కానీ ఈ లాండ్రీకి ఆ హోటల్కి ఎలాంటి సంబంధం లేదుగా. మీరు దేన్ని డెలివరీ ఇవ్వడానికి వెళుతున్నారు చెప్పండి. సార్, మేమేం తప్పు చేయలేదు. మేము రూపెన్ సార్ ఆర్డర్ని ఫాలో చేస్తున్నాం అంతే. ఎలాంటి ఆర్డర్? సార్, మేమిద్దరం ఆ హోటల్ నుంచి ఏ ఆర్డర్సు ఇంకా డెలివరీ కూడా చేయడం లేదు సార్.
సార్ ఆ పక్క రోడ్లో ఉన్న వేర్ హౌస్ నుంచి మేము వస్తువులు తీసుకుని ఇక్కడ పెడతాం, అదే డెలివరీ చేస్తాం. సార్ అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. మేము ఈ పని తరచుగా చేస్తూనే ఉంటాం కదా, మా యజమాన్ని మేము ఎదిరించలేం కదా సార్. అన్నట్టు వేర్ హౌస్లో ఏముంటుందో మీకు బాగా తెలుసు అనుకుంటాను. మాకు లోపలికి వెళ్ళి పర్మిషన్ లేదు సార్. ఆ 2 హోటల్స్లో ఎలాంటి డీలింగ్స్ జరగకపోతే మరెందుకు రాయాలి? సార్ వీడు అసలు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అది కాకుండా మా దగ్గర అలాంటి వేర్ హౌస్ అసలు లేదు సార్. బిజినెస్ మొత్తాన్ని అన్నయ్య చూసుకునేవాడు. ఒకవేళ అన్నయ్యకి తెలిసి ఉండేమోనని అనుకుంటున్నాను సార్. సార్ హోటల్ బేర్ హౌస్కి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. నేను లాండ్రీ హౌస్ మాత్రమే చూసుకుంటాను సార్. సరే, ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెడీ, పంకజ్, వేర్ హౌస్ యజమాని ఎవరో కనుక్కోండి. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు కావాలి. అలాగే దీను, యష్ వీళ్ళ ఫోన్ నంబర్స్ని ట్యాప్ చేయడానికి పర్మిషన్ తీసుకోండి. వీళ్ళు మామూలుగా లేరు. ఎస్ సార్. అలాగే రూపన్ భార్య సునీత, ఆవిడ ఫోన్ని ట్యాప్ చేయండి. ఈ వేర్ హౌస్ పూర్తిగా ఖాళీగా ఉంది సార్. సార్ ఈ షూ మార్క్స్ని చూడండి. ఇక్కడేదో చాలా సామాన్లు పెట్టినట్టున్నారు. చాలా తొందరగా ఇక్కడి నుంచి మూవ్ చేసినట్టున్నారు. మనం ఆలస్యంగా వచ్చాం సార్. వస్తువులన్నీ తీసేశారు. సార్ ఈ వేర్ హౌస్ సూర్యవన్ ఫ్యాబ్రికేటర్స్ది. ఇదంతా ఫేక్ సార్. సూర్యవన్ ఫ్యాబ్రికేటర్స్, ఈ పేరు ఎక్కడో విన్నానే. ఎక్కడ విన్నాను? హో, ఈ లాండ్రీలో జరుగుతున్న విషయానికి ఆ సూర్యవన్ ఫ్యాబ్రికేటర్స్కి ఏదో ఒక లింక్ ఉంది. ఇది కో ఇన్సిడెంట్ కాదు. సార్ దొరికింది. నువ్వు మీ అన్నయ్య కలిసి నన్ను మోసం చేద్దాం అనుకున్నారా? నువ్వు ఈ కట్టాతో పెట్టుకున్నావు, గుర్తుంచుకో. దీని రిజల్ట్ ఏంటో తెలుసా? ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వు, ప్లీజ్. టైమా? నీ దగ్గర లేనిదా టైమేగా. కట్టా కిషోర్ తర్వాత దీను. మనం అనుకున్నది కరెక్టే. వీడు మన దగ్గర ఏదో దాస్తున్నాడు. కానీ ఏంటది? వాడు ఏమి దాస్తున్నాడు? చెప్పుదయ్యా. సూర్యవన్ ఫ్యాబ్రికేటర్స్ గురించి తెలిసింది. ఫెంటాస్టిక్. ఇక్కడ ఏం జరుగుతుంది సార్? పంకజ్, ముందు ఈ చోటుని ఫోటో తీసుకో, కొన్ని శాంపిల్స్ తీసుకో, అలాగే వాటిని ఫోరెన్సిక్కి పంపించు. ఈ చోట కూడా సీసీటీవీ కెమెరాలు ఎక్కువగా ఉన్నాయే. ఈ కెమెరాలన్నీ కూడా ఒకే డైరెక్షన్లోనే ఫిక్స్ చేశారు. ఎవరో కావాలనే చేసినట్టుంది. అబ్బా సోలంకి, ఆ కెమికల్ ఎందుకోసం యూజ్ చేస్తున్నారో చెక్ చేసావా? తెలిసింది. కొంచెం నీ ఖర్చు ఇవ్వు. ఎందుకు? నీ దగ్గర లేదా? మరే నేను చెప్తున్నాను కదా, ముందా పని చేయి, దాన్ని ఇవ్వు. నన్నే నువ్వు టార్చర్ చేయవయ్యా. ఇదిగో ఇప్పుడు దీన్ని ఏం చేస్తావు?
అరే ఇది చాలా చీప్ క్వాలిటీది ఉన్నట్టుందే. అరే రే, ఖర్చు అమ్మే బిజినెస్ కూడా నువ్వు చేస్తున్నావా? లేదు, కానీ నాకు అన్ని విషయాలు బాగా తెలుసు. ఏం చేయాలో తెలుసు. నువ్వే చెప్పుకోవాలి అలాగా. ఏయ్, ఏం చేస్తున్నావయ్యా? ఒక్క నిమిషం ఆగు, నేనేం చేస్తున్నాను ఇప్పుడు చూడు, తెలుసుకుందు గాని. ఆ, ఆ. సోలంకి ఏంటిది ఒక్క పిల్లోళ్ళలాగా? నిమిషం, కాస్త ఆగు. ఇదిగోండి బాస్, మీ 20 రూపాయల ఖర్చీఫ్ ₹1,00,000 ఖర్చీఫ్గా మారిపోయింది. ఏంటయ్యా ఇలాగ ఆడుకుంటా? ఇదేమి తమాషా కాదు, తమాషా కాదు. సార్ అదెలా పాసిబులో చెప్పండి. పాసిబుల్ అవుతుంది దయా, పాసిబుల్ అవుతుంది. ఎలాగో తరికా చెప్తుంది, చెప్పమ్మా. సార్, మీ కర్చీఫ్ని మేము ఏ కెమికల్లో అయితే వేశామో అది నిజానికి సూర్యవాన్ ఫ్యాబ్రికేషన్స్ వాళ్ళ బాత్టబ్లో దొరికిన కెమికల్. ఆ కెమికల్ని ఇప్పుడు మేము యూజ్ చేసాం. ఈ లిక్విడ్లో 2 కెమికల్స్ మిక్స్చర్ ఉంది. ఒకటి డైక్లోరో మెథైల్ ఆక్సిజన్, అది చాలా చీప్. అప్పుడు రెండోది చాలా కాస్ట్లీ కెమికల్, ఏంటది? కొకేన్. వాట్? కొకేన్? అందుకే ఈ కర్చీఫ్ ధర ₹1,00,000. ఓకే, ఇప్పుడు చూడు. ఇదిగో, ఇప్పటిదాకా ₹1,00,000 ఈ ఖర్చీఫ్ మళ్ళీ మామూలు ₹20 ఖర్చీఫ్గా మారిపోయింది. కాస్తాగు, ఇప్పుడు చూడు. ఇదిగో చూడండి బాస్, ఇది కొకైన్. ఇది మీ ఖర్చీఫ్లో నుంచి బయటకొచ్చింది. ముందుగా ఈ డైక్లోరో మిథైల్ ఆక్సైడ్ని ఒక టబ్లో వేస్తారు. అందులో కొకైన్ని కలుపుతారు. చాలాసేపు మరిగిన తర్వాత అది లిక్విడ్గా మారిపోతుంది. ఆ తర్వాత అందులోకి బట్టలను వేయడం జరుగుతుంది. ఆ తర్వాత దాన్ని బాగా ఐరన్ చేసిన తర్వాత వాటన్నిటిని నీట్గా మడిచిపెట్టి ట్యాక్సీల ద్వారా వేర్ హౌస్ సమీపంలోకి చేర్చడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత మరొక కెమికల్తో మరొక పని మొదలు పెడతారు. ఆ తర్వాత ఆ గుడ్డలను అందులో వేసి బాగా పిండడం ద్వారా చివరికి అందులో ఉన్న కొకైన్ బాగా మరిగిన తర్వాత పౌడర్ రూపంలో తీయడం జరుగుతుంది. అప్పుడు బట్టలు వాష్ చేస్తున్నాం అనే పేరు మీద వీళ్ళు సిటీలో ఇలా కొక్కెన్ని తీసుకొస్తున్నారా? కొక్కెయిన్ వస్తుందంటే నాశనం వస్తుందని అర్థం. వీళ్ళ నాశనం మన చేతిలోనే. వెంటనే డీనుని కలిసి తీరాలి. ఏంటి సార్, నిజాన్ని మీరు ఒప్పుకుంటారా లేదంటే బలవంతంగా ఒప్పించమంటారా? ఎందుకని మా నుంచి దాచారు? సార్ నేనేం చేయగలను? నేను చాలా భయపడిపోయాను సార్, అందుకే మీ దగ్గర అంతా దాచాను. కానీ నేను వాళ్లతో మొత్తం నిజం చెప్పేశాను. ఫోన్ కాల్, ₹5 కోట్ల. మీరు కొకైన్ విషయాన్ని ఎందుకు దాచారు? ఏంటి? కొకైనా? నీ నటనని కాస్త పక్కన పెడితే బాగుంటుంది. మీ అన్నయ్యని హత్య చేసిన వాడితో నువ్వు మాట్లాడితే మేము పూర్తిగా విన్నాం. సో నిజాన్ని నువ్వు చెప్పాలి, అది నీకు మంచిది. సార్, కట్టా మమ్మల్ని బలవంతం చేసి ఈ పని చేయించాడు సార్. ఆ కొకైని దొంగతనం చేసి వాడికి తెలియకుండా మేము డబ్బు సంపాదిస్తున్నానని మమ్మల్ని అపార్థం చేసుకున్నాడు. ఇప్పటి వరకు మేము 5 కోట్ల సరుకు దొంగలించామని వాడు నన్ను అపార్థం చేసుకున్నాడు.
దాన్ని ఎలాగైనా మా దగ్గర నుంచి తిరిగి తీసుకోవాలనుకుంటున్నాడు. ఆ డబ్బుని తిరిగి తీసుకోవడానికే వాడు మిమ్మల్ని బెదిరించాడా? కానీ ఆ డబ్బుని తిరిగి ఇవ్వడానికి టైం పట్టింది కదా, అందుకే రూపెన్ని చంపేశాడు. కానీ మాకు అదంతా తెలిసిపోయింది సార్. అది లాండ్రీ బిజినెస్ పేరుతో మేము డ్రగ్స్ బిజినెస్ కూడా చేయగలమని. నువ్వు డబ్బుల మీద అతి ఆశపడ్డావు, అలాగే డ్రగ్స్ అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని కూడా నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. కానీ నువ్వు ఒక విషయం మర్చిపోయావు, అన్యాయంగా బిజినెస్ చేసేలో కాస్తనే నిజాయితీ ఉండాలి. అందులోనూ కట్టా కిషోర్ లాంటి హై ప్రొఫైల్ క్రిమినల్ తన లాస్ని యాక్సెప్ట్ చేసుకోడు. తన డబ్బును తీసుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. సార్, మేము చాలా పెద్ద తప్పు చేశాం. ఆ తప్పుకు పరిష్కారంగా మా అనే ప్రాణాలు కూడా కోల్పోయాం సార్. సరే, ముందు ఈ విషయం చెప్పు. ఆ కట్టా నీకేం చెప్పాడు? ఎక్కడ కలుస్తానన్నాడు? సార్, ఇవాళ రాత్రి ఈ విషయంగానే కాల్ చేస్తానని చెప్పాడు. ఈరోజు రాత్ర? సరే, నువ్వు ఒకసారి తనతో మాట్లాడు. తను ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను. కానీ సార్, వాడికి ఇచ్చేంత డబ్బు నా దగ్గర లేదు సార్. వాడికి కనుక డబ్బులు ఇవ్వకపోతే వాడు నన్ను కూడా చంపేస్తాడు సార్. భయపడకు, మేము నీతో పాటు వస్తాము. ఇది కట్టా కాలే, వాడితో మాట్లాడు. హలో, రేపు ఉదయం 9 గంటలకి నేను వస్తాను. మొత్తం డబ్బులు తీసుకురావాలి. నువ్వు ఎక్కడికి రావాలో నేనే ఫోన్ చేసి చెప్తాను. తర్వాత నువ్వు తెలివిగా ప్రవర్తించావంటే మీ అన్నయ్యకి ఏం జరిగిందో సరిగ్గా అదే నీకు జరుగుతుంది. నిన్ను చంపేస్తాను, జాగ్రత్త. సరే. మనం వాడిని ఫాలో చేస్తున్న విషయం వాడికి తెలియకూడదు. ఈ బైక్ మీద వెళ్ళేవాళ్ళు ఎవరు? వీళ్ళ? అది వాళ్ళే కదా. ట్రక్కు ఎక్కడి నుంచి వచ్చింది? రే, ట్రక్కు తీరా. బండి తీరా. తీరా బండి. బండిది త్వరగా. ఓ నో, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? సార్, ఇక్కడి నుంచి రైట్ తీసుకోండి. రైట్. అదిగో అక్కడ చూడు. కార్ అక్కడ వెళ్తుంది. అప్పుడు ఆ బైక్ తోలే వాళ్ళు కనపడలేదే. నువ్వు ఆ కారుని ఓవర్టేక్ చేయి. సార్. దాన్ని అలాగే బ్లాక్ చేయి. అరే, ఎవరు నువ్వు? బయటికి రా, బయటికి రా. దీని ఎక్కడ? ఇక నువ్వెవరు? సార్, నేను ఆ కాయా కంపెనీకి డ్రైవర్ని సార్. సార్, అదేంటంటే ఇందులో ఒక వ్యక్తి వచ్చాడు. అతనే చెప్పాడు సార్ నన్ను దీన్ని అక్కడ ఉంచమని.
మనల్ని మోసం చేసి పారిపోయాడు సార్. దీను ఎక్కడికి వెళ్ళుంటాడు? వాళ్ళు ఎక్కడున్నారు? కటాబాయ్, అదిగో తీసుకొచ్చేసాం. అక్కడ చూడండి. వదలండి, వదరా వదలండి, వదలండి. రమ్మంటే ఇదిగోనా. మనం ఈ జీపీ ట్రాకర్ని ఎవరికీ తెలియకుండానే ఈ కారులో మనం సెట్ చేయటం అయ్యింది. అలా ఉన్నప్పుడు మనం వాళ్ళని ఫాలో అవుతున్న విషయం వాళ్ళకి ఎలా తెలిసింది? అయితే మధ్యలో ట్రక్ వచ్చింది కదా, అది వాడి పని అయి ఉంటుంది సార్. అంటే సార్, మనం ఏం చేయబోతున్నామో వాళ్ళకి డీటెయిల్స్ మొత్తం తెలుసుంది. అయినా కానీ మన ప్లాన్ గురించి డీటెయిల్స్ మనకే కదా తెలుసు. సరిగ్గా చెప్పు. మనతో పాటు దీనికి దీని నుంచి ఇన్ఫర్మేషన్ లీక్ అయి ఉంటుంది సార్. తనే ఎవరికైనా చెప్పుండొచ్చు. ఈ ఫోను వాడిదే కదా? అవును సార్. రాత్రి నుంచి వాడు ఎవరెవరికైతే ఫోన్ చేశాడో బాగా చెక్ చేయి. 9 గంటలకి ఈ ప్లాన్ గురించి తనతో చెప్పాం. 9:30కి తను ఒక కాల్ చేశాడు, అది కూడా కరెక్ట్గా 10 గంటలకి. ఎవరికి? బల్రాజ్. బల్రాజ్. మీరు వద్దు, ఆపు. నేనెవరో నీకు అసలు తెలీదు. నేను కట్టా కిషోర్ దగ్గర పనిచేసేవాడిని. నేనే రూబన్ని కట్టా దగ్గరికి తీసుకువెళ్ళాను. నేనే ఆ కట్టా అన్నకి చెప్పాను రూబన్ కొకేన్ని దొంగిలిస్తున్నాడని. సిఐడి మొత్తం ఇన్ఫర్మేషన్ నేనే ఇచ్చాను. మీరు చేసేది తప్పు. డోంట్ షూట్ మీ. గన్ కింద పడేయండి, కింద పడేయండి. ప్లాన్ వర్కౌట్ అయింది సార్. ఇప్పుడు చెప్పు, దీను ఇంకా కటా ఎక్కడా? అది నాకు తెలీదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు రూబన్ని డబుల్ క్రాస్ చేశావు. పూర్తి ఇన్ఫర్మేషన్ కట్టాకి ఇచ్చావు. నాకు ఇంకొక దారి తెలియలేదు. నేను కట్టక్కి నో చెప్పలేను. నువ్వు కట్టా కోసం పనిచేస్తున్నావు, కానీ వాడు ఎక్కడుంటాడో నీకు తెలీదు కదా? మీరు నన్ను నమ్మటలేదు కదా సార్. నిజంగానే కట్టా దీనుని ఎక్కడికి తీసుకెళ్లాడని నాకు తెలీదు. కట్ట ఇంకా కట్ట, ఈ రెండు ఒంటికి మంచిది కాదు. ఈ విషయం నీకు అప్పుడే అర్థమై ఉంటే బాగుండేది కదా. మీ అన్నయ్యని నేనే చంపాను. ఇంత జరిగినా కూడా నేను ఎంత ప్రమాదకరమైన మనిషో అర్థం కాలేదు కదా. నిన్ను కాపాడడానికి ఇక్కడికి ఎవ్వరూ రారు, సిఐడి కూడా రాలేరు. నువ్విప్పుడు ఎక్కడున్నావు కూడా వాళ్ళు కనిపెట్టలేరు. నేను కట్టాని 2 సార్లే చూశాను, అది కూడా ఇక్కడే, ఈ రెస్టారెంట్లోనే. అది తప్పితే కట్టా ఎక్కడికి వెళుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడుంటాడు, ఏ ఒక్కటి నాకు తెలీదు. చూడు సార్, ఒక నిమిషం ఆగో, మాట్లాడుతున్నాగా. ఇదొక ముఖ్యమైన విషయం, దయచేసి వినండి సార్. కట్టా లాంటి క్రిమినల్ ఉన్నాడే, బలరాజ్ని ఎందుకు నీ రెస్టారెంట్కి పిలిపించాడు? అది కూడా పబ్లిక్ ప్లేస్లో. ఎందుకు? కట్టాను నువ్వు ఎక్కడ కలుస్తావు? ఈ రెస్టారెంట్లోనా? అవును సార్, ఇది
కట్టాకి స్పెషల్ రెస్టారెంట్. ఇక్కడ కట్టాకి విఐపి ట్రీట్మెంట్ దొరుకుతుంది సార్. ఎప్పుడు చూసినా వాడికి ఇక్కడ ఒక టేబుల్ రిజర్వ్ అయి ఉంటుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే కట్టా ఇక్కడ ఎప్పుడూ ఏదీ ఆర్డర్ చేయడు సార్. ఇక్కడ ఒక వెయిటర్ ఉన్నాడు సార్, వాడికే తెలుసు ఏం తీసుకురావాలని, ఎప్పుడు తీసుకురావాలని. ఎవరా వెయిటర్? వాడొక స్పెషల్ వెయిటర్ సార్. ఏయ్! ఎక్కడికి పారిపోతున్నావు? సార్ నేను ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చేయకపోతే ఎందుకు పరిగెడుతున్నారా? నాకేం తెలీదు సార్. ఇప్పుడు ఒక ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మొత్తం నీకు ఏవేవైతే తెలుసు అన్నీ నాకు చెప్పు. మళ్ళీ నీకు ఛాన్స్ ఇవ్వలేదని మాత్రం అస్సలు చెప్పకూడదు. సార్ కాసేపటి క్రితం ఇక్కడే ఉన్నారు సార్. ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పు. సార్ కట్టా ఎవరితో ఫోన్లో గుడికి పక్కనని చెప్పారు. గుడా? ఎక్కడుందా గుడి? ఏ గుడో తెలీదు సార్. పంకజ్, ఆ ట్రక్ వల్ల మన బండి ఆగిపోయిందంటే తప్పకుండా ఆ ప్రదేశంలోనే ఎక్కడొక్కడ ఉండాలి. మ్యాప్లో ఒకసారి చెక్ చేయి, ఆ లొకేషన్లో ఎక్కడైనా గుడి ఏమైనా ఉందా ఏమోనని. సార్, ఇదిగో ఇక్కడ ఒక గుడి ఉంది సార్. ఆ గుడి దాటాక లెఫ్ట్లో అడవిలో ఒక రోడ్ వెళ్తుంది సార్. ఆ అడవిలోనా? ఏమై ఉంటుంది? కట్టానా, నన్ను క్షమించన్నా. క్షమించాలా? డబ్బులు ఎక్కడ్రా? చెప్పు. నిన్నేరా? చెప్పు. పనా ఓపెన్ చేయి. $5 కోట్లు అడిగితే చిరిగిపోయిన కాగితాలు తీసుకొచ్చావా? రేపు ఇదే న్యూస్ పేపర్లో నీ పేరు రాబోతోంది, ఫ్రంట్ పేజ్లో పెద్ద పెద్ద అక్షరాలతో. నువ్వు కూడా మీ అన్నయ్యలాగే ఈ ప్రపంచంలో ఉండవు. నేను చెప్పాను కదా, నాతో పెట్టుకుంటే నేను విడిచిపెట్టనని. కట్టానా, నన్ను క్షమించన్నా. నేను వాళ్ళ సిఐడి వాళ్ళు చెప్పిన మాటలు అమ్మి ఇలా చేశానన్నా. నేను నీకు డబ్బులు ఇవ్వాలని అనుకున్నాను, డబ్బు కూడా రెడీ చేశానన్నా. ఏడుపు చూస్తుంటే నాకు బోరుగా ఉంది. ఇక మిగతా వాళ్ళు నిన్ను చూసి ఏడుస్తారు. వద్దు కట్టానా, నన్ను చేయకు. కట్టా కిషోర్, న్యూస్ పేపర్లో వేరే ఎవరి పేరు ప్రింట్ చేద్దామని అనుకున్నావు కదా? రేపు నీ యొక్క పేరే అన్ని పేపర్స్లో హెడ్లైన్స్గా వస్తుంది.